హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈ వీకెండ్‌ని కంప్లీట్‌గా ఎలా ఎంజాయ్ చేశాను. రూమ్‌లో ఒక్కళ్ళే ఉండి కూడా ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది బోర్ కొట్టేస్తుంది, ఒక్కళ్ళమే ఉన్నాము అనుకుంటారు. మనం ఇంట్లో ఉన్నా సరే, ఒక్కళ్ళమే ఉన్నా సరే రూమ్‌లో చాలా హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా అయితే కుక్ చేసుకొని తినొచ్చు. నాకు ఎలాంటి స్ట్రెస్ అనిపించినా, నాకు ఎలాంటి బాధ అనిపించినా సరే నేనైతే ఫస్ట్ నాకు ఇష్టమైన ఫుడ్‌ని కుక్ చేసుకొని అయితే తింటాను. అది నాకు మెయిన్ హ్యాబిట్ అనమాట. ఎలాంటి స్ట్రెస్‌లో ఉన్నా సరే ఫోన్ అవన్నీ పక్కన పెట్టేసి మనకి నచ్చిన ఫుడ్ మనకి నచ్చినట్టు వండుకొని తింటే ఆ ఫీల్ అయితే వేరేలా ఉంటుంది. నేను ఈ సాటర్డే అస్సలు బయటకు వెళ్ళకుండా నాకు నచ్చిన డిషెస్ అయితే చేసుకొని తిన్నాను. నాకు కొబ్బరి చట్నీ అంటే చాలా ఇష్టం. కానీ కొబ్బరి చట్నీ కొబ్బరి ఉంటేనే కాదు, లేకుండా కూడా చేసుకోవచ్చు. అదెలా అంటారా? కొబ్బరి చట్నీ కొబ్బరి లేకుండా పీనట్స్‌తో చేసుకోవచ్చు. కొబ్బరి చట్నీ టేస్ట్ కాదు గానీ, కొబ్బరి చట్నీలానే ఉంటుంది. టేస్ట్ ఈక్వల్‌గా ఉంటుంది. అంత బావుంటుంది. అలానే నేను పప్పు, టమాటా కూడా చేశాను ఈరోజు. పప్పు ఈ మధ్య చాలామంది చాలా రకాలుగా చేసేస్తున్నారు. పప్పు, టమాటా పప్పు, ములక్కాయ పప్పు, చాలా ఆకుకూరలు అవి ఇవి ఏసేసి. కానీ ఎన్ని రకాల పప్పులొచ్చినా సరే నాకైతే పప్పు, టమాటానే మెయిన్ అనిపిస్తుంది. ఆ టేస్ట్‌ని ఏది బీట్ చేయలేదు అనిపిస్తుంది. అలానే పప్పు, టమాటాని చాలామంది తాలింపు పెట్టుకొని తింటారు గదా! నాకైతే అసలు తాలింపు లేకుండా నార్మల్‌గా పప్పు, టమాటా అయిపోయిన తర్వాత తినటమంటే చాలా ఇష్టమనమాట. అలానే నేను పప్పు, టమాటా పచ్చడితో పాటు ఫ్రై గూడా చేసుకున్నాను. మనం ఎవ్రీడే తినే ఫుడ్‌లో ఏదన్నా ఒకరోజు హెల్తీ ఫుడ్ తింటే మనకి అదొక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది గదా! నేను ఈరోజు ఫ్రైలో అయితే బీట్రూట్ ఫ్రై చేశాను. మనకి బీట్రూట్లు, క్యారెట్స్ విడిగా తినాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. అదే ఇలా ఎప్పుడైనా సైడ్ డిష్‌గా ఫ్రైలా చేసుకుంటే చాలా బావుంటుందండి. ఒక్కసారి నాకులా ట్రై చేయండి. ఖచ్చితంగా బీట్రూట్ అయితే మీరు ఇష్టపడి తింటారు. అలానే నేను బీట్రూట్ ఫ్రై అయితే ఈరోజు చేసుకున్నాను. నేను చేసిన రెసిపీస్‌లో కనుక మీకు బీట్రూట్ ఫ్రై కావాలన్నా, అలానే ఆ పీనట్ చట్నీ కావాలన్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఏ రోజు నేను చేసే వంటల్లో ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ వాడానో, నేను ఆ వంట మొత్తం చేసిన తర్వాత ఆ రంగు, రుచి ఎలా ఉందో మీరే చూసేయండి. ఇంకా నేను వంట చేస్తున్నప్పుడు నేను కంప్లీట్‌గా చెప్పక్కర్లేదు గదా! ఇప్పుడు టమాటాలు వేశాను, అలా వేశాను, ఇలా వేశాను అని. మీకైతే వీడియోలో కనిపిస్తుంది. ఇంకా ఈ వీడియో చూసినంత వరకు నేనైతే మీకొక స్టోరీ చెప్దామనుకుంటున్నాను. మీకు గనక ఎవరికైనా స్టోరీస్ అంటే, మోరల్ స్టోరీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా స్టోరీకొచ్చేస్తే ఒకానొకప్పుడు ఒక ఏనుగుల గుంపయితే అడవిలో ఉండేదంట. అయితే ఆ ఏనుగుల గుంపు చాలా హ్యాపీగా ఉండేది. వాటికి అడవిలో తినడానికి, తాగడానికి ఎప్పుడు పుష్కలంగా ఉండేదంట. అలానే మన లైఫ్‌లో కూడా మనం ఎప్పుడు హ్యాపీగా ఉండలేం కదా! ఏదో ఒకటి కష్టం వచ్చి పడుతుంది కదా! అలానే ఆ ఏనుగులకు కూడా ఒక కష్టమైతే వచ్చింది. ఏంటంటే సడెన్‌గా అడవిలోకి వాటర్ అయితే లేవు అడవిలో. ఎందుకంటే వర్షాలు పడడం ఆగిపోయాయి కాబట్టి. అస్సలు వాటర్ లేక ఆ ఏనుగులైతే చాలా ఇబ్బంది పడ్డాయంట. మనం కష్టాల్లో ఉంటే కూడా ఎవరో ఒకళ్ళు సలహాలు, సహాయాలు చేస్తారు కదా! అలానే ఆ ఏనుగులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ ఏనుగుల రాజైతే వచ్చి, "నాకు దగ్గరలో ఉన్న ఒక లేక్ తెలుసు. నేను అక్కడికి తీసుకెళ్తాను" అన్నాడంట. ఇంకా కష్టాల్లో ఉన్న మిగిలిన ఏనుగులన్నీ సరే అనుకుని ఆ రాజుని ఫాలో అయిపోతూ వెళ్ళిపోయాయంట. అయితే ఆ లేక్ దగ్గరే ఒక్క ర్యాబిట్ కాదు, ఒక ర్యాబిట్స్ గుంపయితే ఉంటుంది అక్కడ లేక్ దగ్గరే. ఆ ఏనుగులు ఆ వాటర్ తాగడానికి వెళ్తున్నప్పుడు కింద ఉన్న ర్యాబిట్స్‌ని చూసుకోకుండా కొన్ని ర్యాబిట్స్‌నయితే తొక్కుకుంటూ వెళ్ళిపోయాయంట. అయితే చాలా వరకు ర్యాబిట్స్‌కైతే గాయాలైతే అయిపోయాయి. ఆ ఏనుగులు వాటర్ తాగేసి వెళ్ళిపోయాయి. ఇంకా ఏనుగులు వెళ్ళగానే ఆ మిగిలిన ర్యాబిట్స్ అన్నీ ఒక మీటింగ్ అయితే పెట్టుకున్నాయి. ఏంటంటే ఈ ఏనుగులు వాటర్ కోసం మళ్ళీ రావచ్చు. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మనకు గాయాలవ్వచ్చు. మనం ఏదైనా ఒక ప్లాన్ వేసి ఈ ఏనుగులు మళ్ళీ రాకుండా చేయాలి అనుకున్నాయంట. మనకి ఈ స్టోరీ బట్టి ఏం తెలిసిద్దంటే, ఏనుగులు అంత బలంగా ఉన్నా, కుందేళ్ళు ఇంత బలహీనంగా ఉన్నా సరే, ఒక చిన్న ప్లాన్ వల్ల అంటే మనకి ఉన్న తెలివితేటల వల్ల మనమైతే మన లైఫ్‌ని చేంజ్ చేసుకోవచ్చని. అయితే కుందేళ్ళు వేసిన ప్లాన్ నెక్స్ట్ టైమ్ ఏనుగులొచ్చినప్పుడు ఖచ్చితంగా అమలు చేద్దాం అనుకుంటాయి. కొన్ని రోజులకి ఏనుగులు మళ్ళీ ఆ లేక్ దగ్గరికొచ్చినాయనమాట. అయితే ఒక కుందేలు వెళ్ళి గట్టిగా అరుస్తుంది. ఏంటంటే, "ఈ లేక్ యొక్క రాజు మిమ్మల్ని ఇక్కడికి రావద్దని చెప్పమని మీకు చెప్పాడు" అని చెప్తుంది. అయితే ఏనుగులు వెళ్ళి, "అవునా! ఈ లేక్‌కి ఒక రాజు ఉన్నాడా? ఎవరు చూపించు" అని అంటుందనమాట. అయితే ఆ లేక్‌లో పడుతున్న చందమామ ప్రతిబింబాన్ని చూపించి, "ఇదిగో ఈ చందమామే ఈ లేక్ యొక్క రాజు.
ఈ రాజే మీకు చెప్పమన్నాడు మీరు ఈ లేక్ దగ్గరికి మళ్ళీ రావద్దని అని కుందేలు అయితే ఏనుగుకి చెప్తుంది. అయితే ఏనుగు ఆ చందమామను చూసి చాలా షాక్ అవుతుంది. చాలా షాక్ అయ్యి ఆ చందమామకి చాలా రెస్పెక్ట్ ఇచ్చి ఏనుగులు అయితే తిరిగి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే కుందేలు వేసిన చిన్న ప్లాన్, అంటే అవి ఏం బలాన్ని యూజ్ చేయలేదు, ఏం యుద్ధం కూడా చేయలేదు, కానీ అవి వేసిన చిన్న ప్లాన్తో వాటి ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. అలానే మన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం దానికి ఓవర్గా రియాక్ట్ అయిపోయి ఓవర్గా ఏం చేయక్కర్లేదు. మనము పీస్ఫుల్గా ఉండి పీస్ఫుల్గా ఒక మంచి ప్లాన్ వేసుకొని మనం ప్రాబ్లమ్స్ అయితే మనం సాల్వ్ చేసుకోవచ్చు. నేను చెప్పినంత ఈజీ కాదు లైఫ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడము, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం పీస్ఫుల్గా కూర్చొని థింక్ చేసుకుంటే అయిపోతుంది. నా స్టోరీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో స్టోరీ అయితే అయిపోయింది, చూశారు కదా. కొబ్బరి పచ్చడిలానే ఉంది. మీకు ఎవరికైనా చూడడానికి ఇది కొబ్బరి పచ్చడిలా అనిపిస్తుందా? ఇలానే ఉంటుంది కొబ్బరి పచ్చడి. మేము చేసుకునే కొబ్బరి పచ్చడి అయితే ఇలానే ఉంటుంది. ఇంకా పప్పు ఫ్రై లేకపోయినా సరే ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా పచ్చడి అయిపోయేసరికి పప్పు కూడా అయిపోయింది. ఈ పప్పునైతే రుబ్బడానికి మా దగ్గర పప్పు గుత్తి అయితే లేదు. ఇలా పప్పును మొత్తం స్మాష్ చేయడానికి నేను ఇదైతే కొన్నాను, పప్పు గుత్తిలా ఉందని. కానీ ఇది చపాతీని ప్రెస్ చేయడానికి ఎందుకో యూజ్ చేస్తారంట, నాకైతే తెలీదు. నేనైతే ఇలా పప్పుని రుబ్బడానికి అయితే యూజ్ చేస్తున్నాను. మీలో ఎవరైనా రూమ్స్లో ఉంటూ మనకి కావాల్సిన వస్తువులు లేకపోతే ఇలా ఏదైనా యూజ్ చేస్తున్నారా, లేదంటే పప్పును రుబ్బడానికి ఏమన్నా స్పెషల్గా ఏమైనా వస్తువు ఉందేమో చెప్పండి, కమెంట్ చేయండి. ఇంకా నేను వేడివేడిగా పప్పు టమాటాను అయితే అలా స్మాష్ చేసేసాను. నేను కొంచెం కూడా తాలింపు వేయలేదనమాట. అసలు నాకు అందులో ఆయిల్ వేయకపోతేనే నాకు ఇష్టము. హెల్త్ కూడా చాలా మంచిది. మనము వీలైనంత ఆయిల్ని తగ్గించుకొని మనం చేసే వంటల్లో దేంట్లో ఆయిల్ యూస్ అవ్వదు దాంట్లో తగ్గించుకుంటే చాలా బెస్ట్. మా ఇంట్లో అంటే మా రూమ్లో అయితే సాల్ట్ అయిపోయింది, అలానే రాక్ సాల్ట్ కూడా లేదు. ఇంకా పింక్ సాల్ట్ ఉంటే నేనైతే యూస్ చేశాను. ఈ మధ్య చాలామంది పింక్ సాల్ట్ అయితే యూస్ చేస్తున్నారు. పింక్ సాల్ట్ మన హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు నార్మల్ సాల్ట్ వాడే కంటే పింక్ సాల్ట్ యూస్ చేస్తే కనుక కొంచెం హెల్త్కి మంచిది. అలానే పప్పు మొత్తం అయిపోయిన తర్వాత కుక్కర్ని ఎప్పుడెప్పుడు క్లీన్ చేయాలా అని నా బ్రెయిన్లో థాట్స్ వస్తూ ఉంటాయి అనమాట. మీలో ఎవరికైనా అలా థాట్స్ వస్తాయా? ఇంకా నేను పప్పు మొత్తం అయిపోయాక వేరే గిన్నెలోకి అయితే వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను. ఫైనల్గా నా పప్పు అయితే ఇదే. దీన్ని నేను ఎలాంటి తాలింపు వేయను. చాలామందికి కరివేపాకు వేసుకుని కొత్తిమీర వేసుకొని తాలింపు వేసుకుంటే నచ్చుతుంది, నాకు కూడా అలా నచ్చుతుంది, కానీ నాకైతే ఇలా ఎక్కువ ఇష్టం అనమాట. ఇంకా అది కూడా కంప్లీట్ చేసేసాను. అది కూడా కంప్లీట్ చేసాక ఇంకా థర్డ్ అనమాట, ఇంకా బీట్రూట్ ఫ్రై. బీట్రూట్ని కట్ చేసిన ప్రతిసారి నేను ఇలా లిప్స్కి అయితే రాసుకుంటాను, లిప్స్ భలే రెడ్గా అయిపోతాయి కదా. అలానే బీట్రూట్ని కట్ చేసినప్పుడు కూడా హ్యాండ్ మొత్తం రెడ్గా అయిపోయింది, ఏదో కలర్ మొత్తం ఇన్ఫ్యూజ్ చేసినట్టు బీట్రూట్లోకి. సో ఇంకా ఆ బీట్రూట్ నేను కట్ చేస్తున్నప్పుడు ఆ పీల్ అవుతున్న పీల్ మొత్తము నాకు అలా ఫేస్కి రాసుకోవాలి, లిప్స్కి రాసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. నాకు తెలిసి చాలామంది అయితే ఇలా చేస్తూ ఉంటారు. ఇలా మంచిది కూడా, బీట్రూట్ అనేది ఏం హామ్ ఉండదు కాబట్టి మనమైతే యూజ్ చేసుకోవచ్చు. నేను ఇలా బ్లష్ లాగా నా చీక్స్ కూడా రాసుకున్నాను. ఇది ఒక 20 to 30 మినిట్స్ అయితే మన ఫేస్ మీద ఉంటుంది. న్యాచురల్ బ్లష్లో అయితే యూస్ అవుతుంది. మీలో ఎవరైనా ఇలా ట్రై చేశారా? బాగుంటుంది కదా. ఇంకా బీట్రూట్ని పీల్ చేస్తుంటే ఆ సాటిస్ఫాక్షన్ కూడా బాగుంటుంది, ఎందుకంటే ఆ కలర్ అనేది అలా వస్తూ ఉంటుంది కదా. ఫైనల్గా అయితే నేను 2 బీట్రూట్స్ని అయితే తీసుకున్నాను. ఈ 2 బీట్రూట్స్ని కనుక నేను ఫ్రై చేయకపోతే అవి అలానే ఉండిపోతాయండి కిచెన్లో. సో ఈరోజు ఎలా కంప్లీట్ చేయాలని కాకపోయినా సరే టేస్ట్ కూడా బాగుంటుంది. ఆయిల్ కూడా నేను చాలా కొంచెమే వాడాను. ఇంకొకటి ఏంటంటే బీట్రూట్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తే ఏమవుతుందంటే టేస్ట్ అంత బాగుండదు మనం కలుపుకొని తింటున్నప్పుడు. ఎవరికైతే బీట్రూట్ నచ్చదో వాళ్ళకి ఏంటంటే అది పచ్చి స్మెల్ పచ్చిలాగా అనిపిస్తుంది. కాబట్టి నేను కంప్లీట్గా బీట్రూట్ని అయితే గ్రేట్ చేసేసాను. బీట్రూట్ని గ్రేట్ చేసి ఫ్రై చేస్తే మనకి బీట్రూట్లో ఆ పచ్చి వాసన అనేది ఏముండదు. సో కంప్లీట్గా ఫ్రై అయిపోతుంది, మంచిగా ఫ్రైలా ఉంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది సైడ్ డిష్లానే కాదు, చాలామంది బీట్రూట్ ఫ్రై చేసుకుంటారు. నేను పప్పులో కానీ చేశాను, పప్పు లేకపోయినా సరే ఉట్టి బీట్రూట్ ఫ్రై అయినా సరే తినొచ్చు. ఇంకా నేను ఈ ఫ్రై ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఫస్ట్ నేను కొంచెం ఆయిల్లో ఆ తాలింపు పప్పులు అయితే వేసేసుకున్నాను. ఆ పప్పులు అనేవి చాలా బాగుంటాయి, ఎక్కువ ఫ్రై అయితే తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ.
ఇంకా కరివేపాకు కూడా వేసుకున్నాను మంచి అరోమా కోసము. ఆ తర్వాత గ్రేట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని అయితే నేను మొత్తం వేసేసాను. ఎక్కువసేపు కూడా ఏం ఫ్రై చేసి ఎక్కర్లేదు. ఒక 5 to 7 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అది నేను గ్రేట్ చేసిన బీట్రూట్ వేసిన వెంటనే సాల్ట్ అలానే పసుపుని కూడా వేసేసాను. వేసేసి కొంచెం సేపు ఫ్రై చేస్తే చాలా క్విక్గా, ఈజీగా, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా ఉంటుంది బీట్రూట్. చాలామందికి టేస్ట్ నచ్చదు కానీ ఈ కలర్ అయితే బాగా నచ్చుతుంది. నేను ఈ రెసిపీని కంప్లీట్గా అయితే ఈ వీడియోలో షేర్ చేయలేదు. జస్ట్ నార్మల్గా ఆయిల్ ఎలా ఫ్రై చేస్తాను అనేది చెప్పాను. మనకు కావాలి అంటే కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే నా బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా నేను చేసిన పికిల్ అలానే టమాటో పప్పు, బీట్రూట్ ఫ్రై మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంలో అవి వేసుకొని తినడమే ఆలస్యం అనమాట. చాలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి వీకెండ్లో బయటకు వెళ్ళకుండా మనకి నచ్చింది వండుకొని తింటూ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ల్యాప్టాప్లో ఏమైనా సినిమా వేసుకొని చూసుకుంటే ఎప్పుడైనా ఒకసారి కంప్లీట్గా మనకంటూ మనమైతే టైం ఇచ్చుకోవాలి. సో నేను రూమ్లో ఉంటూ బోర్గా ఫీల్ అవ్వకుండా అలా అని చెప్పి ఎక్కువ ఫోన్ యూస్ చేయకుండా నాకు నచ్చిన డిషెస్ అయితే నేను వండుకొని తిన్నాను. అలానే నాకు చెప్పాలనిపించిన స్టోరీస్ని మీతో షేర్ చేసుకున్నాను. నా స్టోరీని ఇప్పటి వరకు ఎవరైనా విన్న వాళ్ళు ఉండే ఓపిక్గా నా స్టోరీస్ వింటూ నా మాటలు వింటున్నందుకైతే చాలా థ్యాంక్స్ అండి. అలానే నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను చేసే వంటలు మీకు డీటెయిల్ రెసిపీ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి. అప్పుడే నేనైతే ఆ నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేయగలను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.